టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మునగాకు అన్నది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మీకు కనుక దొరికితే కనుక ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మునగాకు కారపొడి ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. సో ఫస్ట్ ఇలా మునగాకుని అంతటిని నీట్గా కడుక్కోవాలండి. సో దీన్ని ఇలా వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టిన ఆకునంతా మనం ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి నీడలోనే. ఇది ఆరిన తర్వాత మనం కారపొడి అనేది స్టార్ట్ చేసుకోవాలండి. మునగాకులోని తడి అంతా ఆరిపోయినట్టు పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మునగాకుని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ పోద్దామండి. కొంచెం ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కారపొడిలోకి వేసే వాటిని ఫ్రై చేయాలండి. ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేయాలి. 1 స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూను మినప్పప్పు. ముందు వీటిని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి 1 స్పూను నువ్వులు కూడా వేసుకోవాలండి. సో నువ్వులు కొంచెం లేట్గా వేసుకుంటే ఇవి తొందరగానే ఫ్రై అయింది కాబట్టి కొంచెం లేట్గా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేద్దామండి దీంట్లో. దీంట్లోనే మన చేతికి సరిపడా చింతపండు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేద్దామండి. దీంట్లో కొంచెం కల్లుప్పు వేద్దామండి. వేసి కొంచెం ఫ్రై చేద్దామండి. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి. నెక్స్ట్ మనం మునగాకును కూడా ఇలానే వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారేలోపు ఇప్పుడు మనం మునగాకును కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని మునగాకుని వేపుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకుని దీంట్లో వేసి వేపుకోవాలండి. ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోవటం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుందండి. సో మునగాకు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇలా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఈ చల్లారిన వాటిని ఈ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేద్దామండి. ఇలా పౌడర్ చేసుకోవాలండి. సో ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మునగాకు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ రిమైనింగ్ కూడా వేసేసుకున్నామండి. మిక్సీ వేద్దాం. మళ్ళీ ఒకసారి ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. అయిపోయిందండి మునగాకు కారపొడి. ఒకసారి టేస్ట్ చూద్దామండి. టేస్ట్ చూసి
ఒకవేళ కనుక సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు. కళ్ళుప్పు వేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ సరిపోతుందండి. సాల్ట్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా మునగాకు కారపొడి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మునగాకు అన్నది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మీకు కనుక దొరికితే కనుక ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.